తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో పట్టభద్రులు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ది పూర్తిగా కుంటుపడిపోయిందని విమర్శించారు. గతంలో ఇక్కడి పట్టభద్రులు గెలిపించిన నాయకులు అధినాయకత్వానికి భయపడి అభివృద్ది నిరోధకులుగా మిగిలిపోవడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. విఘ్నులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులకు బుద్ది చెప్పడంతో పాటు కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి పట్టభద్రులు గెలిపించాలన్నారు. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి గత 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం కాబడింది. ఇక్కడ గెలిచిన నాయకులు ఆది నాయకత్వానికి భయపడి పూర్తిగా ఇక్కడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి మనం ఎంత నష్టపోయినామో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్కి తెలుసు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు పాలన చేసి తెలంగాణ సంపదను దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉన్న రెవెన్యూ అంతా కూడా మిక్కిలు కట్టే పరిస్థితి ఉంది. మిక్కికి ఇంట్రెస్ట్కే పోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత. ఎందుకంటే మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే అదొక కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది. అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కట్టుబడి ఆర్థిక డిసిప్లిన్ మెయింటైన్ చేసి వాళ్ళ లెక్క విచ్చలవిడిగా తెలంగాణ సంపదను అమ్మలే. ఉన్న రెవెన్యూల 6 గ్యారంటీల అమలు వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం ప్రజాపాలన సాగిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలాంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక సంవత్సరంలోనే 56,000 ఉద్యోగ కల్పన చేసింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి మరి విద్యావేత్త దాదాపు ప్రతి సంవత్సరము 50,000 మంది గ్రాడ్యుయేట్లు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఒక సామాజిక స్పృహ ఉండి అందిస్తున్న ఒక గొప్ప వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని గెలిపించుకుంటే మన ప్రాంత సమస్యలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రుల దగ్గర పోయి ఈ ప్రాంత సమస్యల పైన అవగాహన ఉంది. మరి అవిటిని తీర్చడానికి కూడా సత్తా ఉన్న నాయకుడు కాబట్టి మనకు ఒక మంచి అవకాశం. నేను దయచేసి పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా 6,200 ఓట్లు మన దుబ్బాక నియోజకవర్గం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉండాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులు మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా కనీసము బీఆర్ఎస్ ప్రభుత్వము మరి ఉమ్మడి జిల్లా 4 ఉన్నాయి. అభ్యర్థులే కరువైన వాళ్ళకు అంటే లోపకారి ఒప్పందము. ఈ సంపదను దోపిడీ చేసిండ్రు, మమ్మల్ని ఎప్పుడు జైలు వేస్తారో అని భయపడి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టి ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. చాలామంది బీఆర్ఎస్ నాయకుల కార్లల్లో అంజిరెడ్డి పాంప్లెట్స్ ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గం అంటే ఎంత దరిద్రంగా వాళ్ళిద్దరు కలిసిపోయి ఒకసారి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా విజ్ఞప్తి చేస్తున్న 27 తారీఖు 2 సీరియల్ నెంబర్ 2 మొదటి ప్రాధాన్యత వేసి మన ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించి ప్రజాపాలన చేస్తున్న ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించాలని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి విజ్ఞప్తి.